అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రియులారా, దయచేసి గమనించండి. ఈరోజు మనం గమనించినట్లయితే అనేక సంఘాలలో మరి దైవ సేవకులు విశ్వాసుల కొరకు, ఆ సంఘ అభివృద్ధి కొరకు ఎంతో ప్రయాసపడతా ఉంటారు. ఎందుకంటే దేవుడు వారికి అప్పచెప్పినటువంటి కర్తవ్యము చాలా గొప్పది. విశ్వాసులు ఎక్కడ తప్పిపోకుండా దేవునిలో వారిని బలపరచాలని దైవ సేవకుల యొక్క సంకల్పం. వారు వెనకబడిపోకుండా దేవుని సన్నిధిలో అభివృద్ధి జరుగుతూ వారి కుటుంబము ఆశీర్వదించబడుతూ దేవుని సేవ చేయాలన్నటువంటి ఒక ఆశతోటి దైవ సేవకులు ఎంతగానో వారి కొరకు ప్రార్థన చేయడమే కాదు, వాక్యాలు బోధిస్తూ ఉంటారు. కానీ మనం గమనిస్తే కొన్ని సంఘాలలో కొంతమంది వ్యక్తులు దైవ సేవకులపై తిరుగుబాటు చేస్తూ ఉంటారు. ఇది మనం గమనిస్తే వారికి తెలియక, దేవుని వాక్యాన్ని గ్రహించక వారు అలా చేస్తూ ఉంటారు. చూడండి, ఉదాహరణకి బైబిల్లో అపోస్తులైన పౌలు గల్తీలకు ఒక మాట రాస్తూ ఉంటాడు. గల్తీల పత్రికలో మనం చూస్తే రండి, గల్తీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాట రాయబడింది. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మిమ్మును గూర్చి ఎటు తోచక ఉన్నాను. నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధంగా మీతో మాట్లాడబోచున్నాను. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, అపోస్తులైనటువంటి పౌలు మాట అంటా ఉన్నాడు. సంఘమును బట్టి, సంఘమునటువంటి విశ్వాసులను బట్టి ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, మీ యందు మరి ఎటు తోచుకున్నది క్రీస్తు యొక్క స్వరూపము మీ యందు ఏర్పడాలని ఈరోజు నేను అనేక పర్యాయాల్లో మీ కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాను, బోధిస్తూ వచ్చానని పౌలు గలతీ సంఘానికి హెచ్చరిక చేసినట్లు ఈరోజు మనం గమనిస్తే ఈనాటి క్రైస్తవ సంఘాలలో కొంతమంది దేవుని వాక్యానికి, దైవ సేవకులకు వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి వ్యక్తులను బట్టి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. దైవ సేవకులు వారి మీద అధికారం చలాయించాలని కాదు, లేదా దైవ సేవకులు వారిపై అధికారులుగా ఉండాలని కాదు, కానీ వారిని బలపరచుటకు దేవుడు వారిపైన నాయకులుగా ఉంచాడు. కనుక చాలామంది విశ్వాసులకి మాట తెలియకపోవచ్చు. చూడండి, బైబిల్లో మరొక మాట ఉంది. రండి, రోమిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో, ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఎలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారము దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువాడు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రియులారా, గమనించండి, ఈరోజు తెలియకుండానే వాక్యానికి వ్యతిరేకంగా, దైవ సేవకులకు వ్యతిరేకంగా మరి వారు ఎదిరిస్తూ ఉన్నారంటే తన మీదకి తనే శిక్ష తెచ్చుకుంటున్నాడు. తెలియకుండానే దేవుని యొక్క శిక్ష, ఉగ్రతను కొని తెచ్చుకుంటున్నాడు. కానీ దైవ సేవకుల యొక్క ఆరాటం ఏంటంటే వారు ఎక్కడ సోలిపోకుండా, ఎక్కడ త్రొట్టిల్లిపాటు జరగకుండా దేవుని సన్నిధిలో వారు దినదినం అభివృద్ధి జరగాలి, దేవుని సన్నిధిలో ఎదగాలి, క్రీస్తు స్వారూప్యము వారిలో ఏర్పడాలనేటువంటి ఒక దృక్పథంతో వారు వాక్యం చెప్పి, సాక్ష్యాలు చెప్పి ఆ విశ్వాసాలను బలపరచాలని ఆలోచిస్తూ ఉంటారు. కానీ కొందరికైతే వారి మాటలు నచ్చవు, వారి పరివర్తన నచ్చదు కదా. ఈయన నా గురించే చెప్తా ఉన్నాడు వాక్యం అనేటువంటి స్వభావము దుష్టుడైనటువంటి సాతాను వారిలో ఆ మనసు పెట్టేసింది. కానీ దేవుని వాక్యం చెప్తా ఉన్నది, అధికారమును ఎదిరించువాడు దేవుని ఎదిరిస్తున్నాడు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, దైవ సేవకుని ఎదిరిస్తావు. నో, నువ్వు దేవుణ్ణి ఎదిరిస్తా ఉన్నావు. వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యమైన దేవుడు నీతో సూటిగా మాట్లాడినప్పుడు నువ్వు దైవ సేవకుని కాదు ఎదిరించేది, దైవ సేవకులైనటువంటి దేవుని ఎదిరిస్తున్నావు. జాగ్రత్త, బీ కేర్ఫుల్. వారు ఎందుకు అంత ప్రయాసపడతా ఉంటారు తెలుసా? మరొక మాట బైబిల్లోనే రాయబడింది. రండి, హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె
మీ ఆత్మను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖంతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడుడి. హల్లెలూయా. చూసారా, మీ ఆత్మలను కాయటానికి దేవుడు వారికి అధికారం ఇచ్చాడు. మీ ఆత్మను కాస్తానికి దేవుడు వారికి ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. కనుక మిమ్మల్ని జాగ్రత్తగా దేవుని రాకడ పర్యంతరం వరకు లేదా తుద శ్వాస విడిచే వరకు మిమ్మల్ని దేవుడు వారికి అప్పచెప్పాడు. కాబట్టి దేవుని యొక్క దైవ మాటలు తెలియజేసి మీరెక్కడ త్రొట్టిల్లిపోకుండా, ఎక్కడ వెనకబడిపోకుండా, ప్రార్థనలో, సేవలో, విశ్వాసంలో, ఆత్మీయతలో వెనకబడిపోకుండా మీరు బలపడాలనే ఉద్దేశంతో మీకు ఎన్నోసార్లు ఫోన్ కాల్ చేస్తూ ఉంటారు, సేవకు రమ్మని చెప్తా ఉంటారు, మిమ్మల్ని పరామర్శిస్తూ ఉంటారు. కానీ నీవు అనుకుంటావు దైవ సేవకుడికి సేవకురాలకి ఏం పని బాట లేదు, మాకు ఫోన్ చేస్తూ ఉంటారనే భావం నీలో వస్తుందేమో. జాగ్రత్త. ఒకప్పుడు చావు స్థితిలో, దీన స్థితిలో, దరిద్రమైన స్థితిలో, బలహీనమైన స్థితిలో, పేదరికంలో ఉన్నటువంటి సమయంలో నీవు అన్నావు, దేవునికి మాట ఇచ్చావు, అయ్యా నా జీవితాన్ని మార్చయ్యా, నా బ్రతుకుని మార్చు, నేను నీ సేవ చేస్తా, నీ పరిచర్య చేస్తాను, దేవునికి ఒప్పందం చేసినావు. నువ్వు మర్చిపోయావా ఈరోజు? కానీ దేవుడి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రభు నిన్ను ప్రేమిస్తుంది. ఇంకా ఈ మాటను వింటున్న నీవు నీతోటే దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఏ రోజైతే బలహీనతలో ఉన్నావో, మరణ పడకలో ఉండి దేవునికి వాగ్దానం చేసావో, అయ్యా నీ సేవ చేస్తాను, నేను బ్రతికితే, నా కుమార్తె నా కుమారుడు బాగైతే నీ సేవ చేస్తా ప్రభువా, ఇదిగో నాకు ఈ సమస్య ఉంది, ఇది బాగైతే నీ పని నేను చేస్తా, నీ పరిచయం చేస్తా, నీ సన్నిధికి వస్తా ప్రభు అని దేవునిలో ఒప్పందం చేసుకున్నావేమో. ఒక్కసారి దేవుడు జ్ఞాపకం చేస్తా ఉండు. ఆలోచించు ప్రియ సంగమా. దేవుడు ఈరోజు నీతో సుడిగా మాట్లాడుతాడు. మీ పైన నాయకులు ఉన్న వారికి చూడండి, నాయకులు ఉన్న వారు మీ ఆత్మలు కాస్తూ లెక్క దేవునికి అప్పచెప్పాలంట. అందుకే వాడు దుఃఖంతో ఏ పని కూడా చేయకూడదంట. ఒకవేళ ఈరోజు మీరు మీ సంఘంలో దైవ సేవకుని దుఃఖ పెడుతున్నారా, సేవకురాలను దుఃఖ పెడుతున్నారా, బాధపరుస్తున్నారా, వారిని అర్థం చేసుకోకుండా ఒకనొక సమయంలో దీన స్థితిలో ఉన్నప్పుడు వారు వచ్చి నీకు ప్రార్థన చేయకపోతే చనిపోయే వ్యక్తురాలవను. కానీ దేవుడు నిన్ను బ్రతికించాడు. వారు వచ్చి ప్రార్థన చేస్తే నువ్వు బ్రతికేవు. ఈరోజు ఏవో మాట్లాడుతా ఉన్నాను. ఒక్కసారి మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆత్మ పరిశీలన చేసుకొని వెనకలికి వెళ్ళి, నిజమే కదా, నా జీవితం ఎలా ఉండే, నా బ్రతుకు ఎలా ఉండే, ఆ రోజు వారు వచ్చి ప్రార్థన చేయకపోతే నేను చనిపోయే వ్యక్తురాలను కదా. నిజమే కదా. ఈరోజు అంధకారంలాగా నా కళ్ళు మూసుకుపోయి నేనేం మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదని నువ్వు ఆలోచన తెచ్చుకో. ఆలోచించి చక్కటి నిర్ణయం తీసుకొని దేవుని సేవ కొరకు నువ్వు ముందుకు సాగు ప్రియులారా. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కదా. వారు మీ పైన పెత్తనం చలాయించాలని, దాదాగిరి చేయాలని, లేదంటే లీడర్గా ఉండాలని కాదు. కానీ మీరు ఎక్కడ వెనకబడిపోతారో, క్రీస్తు యొక్క సరళత మీ యందు ఏర్పడే వరకు కూడా పౌలు ఆనాడు గలతీ సంఘానికి వాక్యాన్ని ప్రకటించినట్లు ఈరోజు మీ దైవ సేవకులు మీ కొరకు రాత్రింబగలు ప్రార్థన చేస్తూ, మీ కుటుంబాల కొరకు, మీ భార్య పిల్లల కొరకు, మీ భర్తల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తారు. కానీ నువ్వు ఇచ్చే విలువ దైవ సేవకులకు ఎలాంటి విలువ ఇస్తున్నావు? నువ్వు విలువ ఇవ్వకపోయినక్కర్లేదు, కానీ వారిని మాత్రం చీపుగా చూడకు. దైవ సేవకులను ప్రేమించు. నువ్వు ఎలా ప్రేమిస్తావో అలాంటి ప్రేమను తిరిగి పొందుకుంటావు. కనుక ప్రియులారా, గమనిద్దాం. అపోస్తలుడైన పౌలు ఆనాడు గలతీ సంఘానికి రాసిన మాట ఈరోజు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తాడు. కనుక దైవ సేవకుల మాట అనగా దేవుని మాట, దైవ సేవకుని మాట దీవెనకరమైన మాట, అది దేవుని మాట. ఆయన మాటకు లోబడదాం, ఆయన వాక్యానుసారంగా జీవిద్దాం కదా. దేవుని భయభక్తులు కలిగి ఆయన సేవ పరిచర్యలో ముందుకు సాగిపోదాం. దేవుడు ఈ మాటలు దీవించిన గాక. గాడ్ బ్లెస్ యు.